హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ సావిత్రి కిచెన్. ఈరోజు మన వీడియో గులాబ్ జామున్ రెసిపీ ఫ్రెండ్స్. జ్యూసీగా నోట్లో పెట్టుకుంటే వెన్నెలా కరిగిపోతాయి, అంత బాగా అయితే వస్తాయండి గులాబ్ జాములు అయితే. మరి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించేస్తాను రండి. వీటిని ప్రిపేర్ చేసుకోవడానికి ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని నేను ఇక్కడ ఎంటీఆర్ గులాబ్ జామున్ ప్యాకెట్ అయితే తీసుకుంటున్నాను. ఒక ప్యాకెట్ అయితే తీసుకొని అయితే వేసుకున్నాను. పిండినంతా ఒకసారి కలుపుకొని తగినన్ని వాటర్ని అయితే వేసుకుంటూ కొన్నిగా వాటర్ వేసుకొని అయితే మనం ఈ పిండిని చేతి వేళ్ళతోనే కలుపుకోవాలండి. మరి ఎక్కువ ప్రెస్ చేస్తూ అయితే కలుపుకోకూడదు. ఈ విధంగా సాఫ్ట్గా కలుపుకొని చివరగా కొంచెం నూనె కానీ నెయ్యి కానీ వేసుకొని మూత పెట్టి 5 నిమిషాలు అయితే రెస్ట్ ఇవ్వాలి. ఇప్పుడు పాకాన్ని ప్రిపేర్ చేసుకోవడానికి స్టవ్ పైన ఒక పాత్రను కానీ లేదంటే కడాయిని పెట్టి 1/2 కేజీ పంచదార అయితే వేసుకోవాలి. 1/2 కేజీకి 3/4 లీటర్ అయితే వాటర్ని అయితే వేసుకోవాలి. ఈ విధంగా వేసుకున్న తర్వాత 5 నిమిషాల పాటు బాగా మరగనివ్వాలండి. మనకైతే పాకం ఏమీ అవసరం లేదు, స్టిక్కీగా వస్తే సరిపోతుంది. ఈ విధంగా జిగురుగా ఉంటే సరిపోతుంది. 5 నిమిషాలు బాగా మరిగిన తర్వాత ఇందులోనకైతే 1/2 స్పూను ఇలాచీ పౌడర్ని అయితే వేసుకోవాలి. మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేసేయచ్చండి. ఇలాచీ పౌడర్ని వేసుకున్న తర్వాత మరొకసారి బాగా కలుపుకొని మూత పెట్టి అయితే పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడైతే పిండి చూసారా ఎంత సాఫ్ట్గా వచ్చిందో. ఈ విధంగా విరిచి చూసామంటే లోపల ఎయిర్ బబుల్స్ అయితే ఎంత బాగా వచ్చాయో. ఈ విధంగా ఉంటే సరిపోతుందండి. ఇప్పుడు ఈ పిండిలో నుంచి కొంచెంగా పిండిని తీసుకుంటూ వీడియోలో చూపించిన విధంగా రౌండ్ బాల్స్ లాగా అయితే మొత్తం పిండిని అయితే ఈ విధంగా ప్రిపేర్ చేసుకొని తీసుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన కడాయి పెట్టి డీప్ ఫ్రైకి ఆయిల్ వేసుకొని ఆయిల్ గోరువెచ్చగా ఉన్నప్పుడు మనం మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఈ బాల్స్ని అయితే వేసుకోవాలి. ఇవన్నీ పైకి తేలేంత వరకు అయితే మనం కలపకుండా ఉండిపోవాలండి. ఇవి పైకి తేలిన తర్వాత మంటని లో టు మీడియం ఫ్లేమ్లకి మార్చుకుంటూ అయితే మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అప్పుడే మంటని లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకున్నామంటే మనకి లోపల నుంచి బాగా ఫ్రై అవుతాయండి ఈ జాములు అయితే. ఈ విధంగా మొత్తం అయితే ప్రిపేర్ చేసుకొని అయితే తీసుకోవాలి. చూసారా ఎంత చక్కగా, ఎక్కడ అయితే క్రాక్స్ లేకుండా అయితే చాలా చక్కగా అయితే వచ్చాయండి. ఇప్పుడు వీటిని అయితే పంచదార పాకంలోకి వేసుకోవాలి. పంచదార పాకం మరీ వేడిగా లేకుండా అలాగని చల్లగా లేకుండా అయితే చూసుకోవాలండి. పంచదార పాకం కొంచెం వేడిగా ఉన్నప్పుడైతే మనం ఈ గులాబ్ జాములను అయితే వేసుకోవాలి. ఒకసారి బాగా కలుపుకొని మనం ప్రిపేర్ చేసుకున్నటువంటి ఈ గులాబ్ జాములను అయితే వేసుకోవాలి. వీటన్నింటినీ వేసుకున్న తర్వాత గరిటెతో ఒకసారి అలా కలుపుకొని అయితే మనం మూత పెట్టి ఒక 15 నుంచి 20 నిమిషాలు వదిలేయాలండి. చక్కగా పాకాన్ని అయితే పీల్చుకొని గులాబ్ జాములు అయితే జ్యూసీగా అయితే రెడీ అయిపోతాయి. మీకు ఈ వీడియో నచ్చితే వీడియోకి అయితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. ఒక 15 నుంచి 20 నిమిషాలు నానిన తర్వాత చూసారా ఎంత బాగా వచ్చాయో గులాబ్ జాములు అయితే. చూస్తుంటేనే నోరు ఊరిపోతుందండి, అంత బాగా అయితే వచ్చాయి. లోపల ఎక్కడ పిండి ఏమాత్రం లేకుండా చాలా చక్కగా అయితే పాకాన్ని పీల్చుకొని జ్యూసీగా అయితే రెడీ అయిపోతాయి. అంతేనండి ఇవాల్టి వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.